అందరికీ నమస్కారం అండి. ఇది బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్ మాచవరం, అలాగే ఇది వచ్చేసి మధురానగర్కి వెళ్ళే రూటు. ఇటువైపు వెళ్తే సీతారాంపురం వస్తుంది. ఇక్కడ 671 గజాల ల్యాండ్ చాలా తక్కువ ప్రైజ్కి బ్యాంక్ ఆక్షన్లో అయితే రావడం జరిగిందండి. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. ల్యాండ్ ఉన్న లొకేషన్కి అయితే చూపిస్తాను, వెళ్దాం ఒకసారి. ఉన్న లొకేషన్ చూస్తున్నారండి, ఇక్కడ కనిపిస్తుంది ఈ ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ కనిపించే ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. ఈ చుట్టూ కూడా బౌండరీస్ అయితే వేసి ఉన్నాయి. చుట్టూ చక్కగా వాల్ అయితే కట్టేసి ఉన్నటువంటి ల్యాండ్. ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను. ఇది మొత్తం 671 గజాలండి. 671 గజాలు సత్యనారాయణపురం భానునగర్లో వస్తుంది. బీఆర్టీఎస్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ 671 గజాల ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3,57,00,000 అయితే ఆక్షన్లో రావటం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి, మంచి ప్రైమ్ లొకేషను. ఇక్కడ రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఉంది, 33 అడుగుల రోడ్డు ఉంది. పక్కన అపార్ట్మెంట్స్ అయితే ఉంటున్నాయి. ఈ ల్యాండ్కి దక్షిణంలో అపార్ట్మెంట్ ఉంది, అలాగే తూర్పు కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది, ఉత్తరం కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది. చుట్టూ 3 వైపులా కూడా మంచి డెవలప్ అయినటువంటి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ ల్యాండ్ చాలా తక్కువ ప్రైజ్కి అందుబాటులో ఉంది. 3,57,00,000. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. విజయవాడ, అమరావతి, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు, మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు. ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు 10% ఈఎండి అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది. తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్ వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు. గెలిచిన తర్వాత 15% అమౌంట్ కట్టవలసి ఉంటుంది. మిగిలిన 75% 15 రోజుల్లోపు కట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో 15 రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకుల్లో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.